నా పేరు వినయ్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హెపటైటిస్ వైరస్ గురించి తెలుసుకోబోతాం. ఒక ప్రశ్న ఏంటి టాపిక్ గురించి తెలుసుకునే ముందు, ఒక పేషెంట్‌కి హెపటైటిస్ ఉందంటే వాళ్ళతో పాటు మనం సహజీవనం చేయొచ్చా? చేయకూడదా? నా ఆన్సర్ అయితే దానికి చేయొచ్చు. ఎందుకు? ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హెపటైటిస్ వైరస్ అనేది నార్మల్‌గా WHO ప్రకారం 3 మిలియన్ వరకు ఉంటుంది అని చెప్పారు. సో, దీని యొక్క లక్షణాలు ఏంటి? వేరే వాళ్ళకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకు పసుపు కలర్ కళ్ళు, ఎక్కువగా అలసిపోవటము, మూత్రం చాలా డార్క్‌గా ఉండటము, అలాగే కొంతమందికి ఎక్కువగా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల పొట్టవాపు, కాళ్ళవాపులతో పాటుగా మొత్తం మనిషి మతిమరుపు ఉండటం అండ్ పూర్తిగా కోమాలో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ హెపటైటిస్ వైరస్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే మనం వేరే వాళ్ళు వాడిన సిరింజెస్‌ని మనం వాడటం గానీ, లేకపోతే వేరే వాళ్ళ యొక్క బ్లడ్‌ని స్క్రీనింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ బ్లడ్ మనకెక్కించినా కూడా, లేకపోతే ఎక్కువ మందితో కలవటం వల్ల కానీ, లేకపోతే ఒక అమ్మకుంటే ఒక పిల్లాడికి హెపటైటిస్ బి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి? ఈ హెపటైటిస్ వైరస్ మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, లేకపోతే నాలాంటి ఒక డాక్టర్ కూడా హెపటైటిస్ వైరస్ యొక్క బారిన పడవచ్చు. సో, దీనిని నేను అవాయిడ్ చేయాలంటే 0, 1, 6 నెలల్లో వ్యాక్సినేషన్స్ అనేది వేసుకోవాల్సొస్తుంది. అంటే ఈరోజు ఫస్ట్ టైం వస్తే మీరు ఈరోజు ఒక వ్యాక్సిన్, ఒక నెల తర్వాత ఇంకో వ్యాక్సిన్, 6 నెలల తర్వాత ఇంకో హెపటైటిస్ వ్యాక్సిన్ వేసుకుంటే ఆ తర్వాత మీకు ఎప్పుడు వైరస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ ఎప్పుడైతే వేరే వాళ్ళతో మీరు సంపర్కం చేస్తున్నప్పుడు కూడా మినిమం కాండోమ్స్ వాడడం వల్ల, లేకపోతే బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు వాడి యొక్క బేసిక్ స్క్రీనింగ్ చేయడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళ సిరింజ్లు వాడారా లేదో, లేకపోతే టాటూయింగ్ వేసే చోట టాటూస్ కరెక్ట్‌గా వేరే సిరింజెసే వాడుతున్నారా లేదో తెలుసుకోవడం కరెక్ట్‌గా చూడండి. ఒక్కసారిగా ఈ హెపటైటిస్ వైరస్ కానీ మీకు వచ్చిందంటే ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. దీనికి ట్రీట్మెంట్ మీకు ఈ విశ్వభారతి హాస్పిటల్‌లో మీకు దొరుకును. మేము మినిమం టెస్ట్, యాంటీబాడీస్, హెపటైటిస్ బి వైరస్ కానీ, హెపటైటిస్ సి వైరస్ కానీ చేసి వాటి యొక్క ట్రీట్మెంట్‌ని నీ యొక్క హెచ్‌డివి DNA లెవెల్స్, హెపటైటిస్ సి, ఎలిసా ద్వారా వచ్చిన యాంటీబాడీస్‌కి అనుగుణంగా అండ్ దాంతో పాటుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేయడం వల్ల ఇవి యొక్క చేంజెస్‌ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది పెట్టబోతుంది. దానికి సంబంధించిన మందులు కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనం చేయాల్సింది, ఒక పర్సన్ ఎప్పుడైతే ఇంట్లో ఒకరు హెపటైటిస్ సి కానీ, హెపటైటిస్ బి వైరస్‌తో ఉన్నారు అంటే మనము వ్యాక్సిన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అది కూడా నేను చెప్పినట్టుగా 0, 1, 6 నెలల్లో వ్యాక్సిన్ తీసుకొని ఉంటే వాటితో పాటుగా మనము వాళ్ళతో పాటు ఫుడ్ షేర్ చేసుకోవచ్చు. వాళ్ళని హగ్ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో, ఈ యొక్క నెలలో జూలై 28న హెపటైటిస్ డేగా మనం నిర్వహిస్తున్నాము. ఆ రోజున ఎవరైనా కానీ ఈ హెపటైటిస్ బారిన పడిన, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే విశ్వభారతి మెడికల్ కాలేజ్‌కి వచ్చి వాటి యొక్క DNA లెవెల్స్, వాటి యొక్క యాంటీబాడీస్ లెవెల్స్ చూసుకొని, మీరు టైటర్స్ కరెక్ట్‌గా ఉన్నాయంటే మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి చూసుకుంటూ ఉంటుంటే మీకు సరిపోతుంది. లేదు ఇన్ఫెక్షన్ ఉందంటే ట్రీట్మెంట్ చేస్తాము. లేదు నీ పక్కనున్న వాళ్ళలో హెపటైటిస్ బి కానీ, సి వైరస్ ఉంది అని తెలిస్తే వచ్చి వ్యాక్సిన్ తీసుకోవడం చేయండి.